రాష్ట్ర ప్రభుత్వం టిట్కో ఇళ్లని 2014-19 మధ్యలో 2 లక్షల టిట్కో ఇళ్లు తీసుకొచ్చింది ప్రభుత్వం. బ్రహ్మాండంగా ఎన్డీఏ పాలనలో, చంద్రబాబు గారి పాలనలో చక్కగా ఇళ్లు పూర్తి చేసి చాలా ఇళ్ళు ఇచ్చాం. మరికొన్ని ఫేజ్ 1 లో మొదలుపెట్టి పూర్తి చేయడం, ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఫేజ్ 2 లో మొదలైనటువంటి వాటిని వర్క్ జరుగుతున్నప్పుడు 80% పనులు పూర్తయిన సందర్భంగా ఈలోపు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత 30,000 ఇళ్ళు టిట్కో ఇళ్ళు రద్దు చేశారు వైసీపీ పాలనలో. అంటే వినుకొండలో 4,000 ఇళ్ళు శాంక్షన్ చేపిస్తే అందులో 1,440 ఇళ్ళు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాం ఫేజ్ 1 లో. ఇక తెలుగుదేశం పాలన అంటే 4,000 ఇళ్ళు పూర్తయ్యాయి. దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం అంటే సరే, వైసీపీ పాలనకి ప్రజలు అవకాశం ఇచ్చిన పాపానికి ఈ రోజు వినుకొండలోనే 1,440 పోను మిగిలిన 4,000 ఇళ్లలో మిగిలినవన్నీ కూడా 2,000 పైగా ఇళ్లు రద్దు చేశారు వినుకొండలో. ఈ విధంగా రాష్ట్రంలో 30,000 ఇళ్లు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఇళ్లుని రాష్ట్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ కట్టాల్సి వస్తుందని రద్దు చేసుకున్నారు. గతంలో పనికిమాలిన ప్రభుత్వం వచ్చిన ఇల్లు, కేంద్ర ప్రభుత్వం ఇల్లు ఇచ్చిన ఇల్లు రద్దు చేసుకుంటారండి. కేవలం అలాగే డ్రింకింగ్ వాటర్ స్కీములు, శాశ్వత మంచినీటి పథకానికి, అమృత్ స్కీమ్ లో ఇచ్చినటువంటి పథకాలకి ఒక్క పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి డబ్బులు కట్టలా. ఈ రాష్ట్రంలో ఒక్క పథకానికి వైసీపీ పాలనలో పూర్తి చేయలేదు. ఎంత దుర్మార్గం అండి. తాగునీళ్ళు అవసరం లేదా? మరి వైసీపీ పాలనలో ఎందుకు తాగునీళ్లు, వాటర్ స్కీమ్, శాశ్వత మంచినీటి పథకం, అమృత్ స్కీములు ఒకటి కూడా పూర్తి చేయలేదు? ఒకదానికి కూడా డబ్బులు చెల్లించలేదు రాష్ట్ర ప్రభుత్వం. టిట్కో ఇళ్లు పేదలకు అవసరం లేదా? మరి ఎందుకు రద్దు చేశారు? దీనికి జగన్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? మాజీ ఎమ్మెల్యే బొల్లా ఏం సమాధానం చెప్తాడు? సిగ్గు లేకుండా పనికిమాలిన ఆరోపణలన్నీ చేస్తా ఉన్నారు. 16 నెలల్లో 3 లక్షల ఇళ్లు ఇచ్చాం రాష్ట్రంలో. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని పారదర్శకంగా అమలు చేశాం. పట్టణంలో గృహ నిర్మాణానికి 2.5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తా ఉంది ప్రభుత్వం. మరి ఈ ఏడాది 18 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేసిన మేము మరో సంవత్సర కాలంలో 5 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క ఆకాంక్ష. ఎన్డీఏ ప్రభుత్వం ఆశయాలు సాధిస్తుంది. ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే లక్ష్యంగా రానున్న 5 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలకు కూడా అప్లికేషన్ తీసుకుంటున్నాం. దానికి కూడా ఒక ప్రణాళిక తీసుకొని ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాల కాలనీలు వేస్తాం. అట్లాగే ఇక్కడ టిట్కో ఇళ్లకి 5 ఏళ్లు వైసీపీ పాలనలో కనీసం ఒక ఇటుక రాయబెట్ల. ఏం పేదలకు అవసరం లేదా? అంటే వినుకొండ పేద ప్రజలు ఏం చేశారు? అంటే టిట్కో ఇళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు? ఒక ఇటుక కూడా ఎందుకు పెట్టలేదు మీరు? ఈ రోజు మళ్ళీ మా ప్రభుత్వం రాగానే వెంటనే టిట్కో ఇళ్ళు పునర్నిర్మాణం ప్రారంభించాం. చకచక ఓ పక్క పూర్తి చేస్తున్నాం, మరో పక్క సీసీ రోడ్లు వేస్తున్నాం, ఇంకో పక్క ట్రాన్స్ఫార్మర్స్ బిగిస్తున్నాం. మరి ఈ రోజు సబ్ స్టేషన్ ఇక్కడ ఈ హౌసింగ్ కాంప్లెక్స్ అన్ని ఉన్నాయి కాబట్టి, అర్బన్ హౌసింగ్ కాంప్లెక్స్ ఉంది కాబట్టి ఇక్కడ